వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా చంద్రబాబు నాయుడుపై బురద పొయ్యడమే వాళ్ళ పని, కడుక్కోవడమే చంద్రబాబు పని అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రోజు ఈ అంశం మాట్లాడాల అనిపించింది, ఈ టైటిల్ పెట్టాలనిపించింది అంటే, తిరుమల లడ్డు వ్యవహారంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పీకలోతు మునిగిపోయింది. దాంట్లోంచి బయటపడే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేయట్లేదు. ఆ పీకలోతు మునిగిపోయినా సరే దానిలోకి చంద్రబాబు నాయుడు కూడా లాగే ప్రయత్నం చేస్తుంది. తమకు అంటుకున్న బురదని చంద్రబాబు నాయుడుకి కూడా, టీడీపీకి కూడా అంటించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది వీళ్ళకి పరిపాటిగా మారింది. నిజానికి మనం అనుకుంటాం పీకే లాంటి వాళ్ళ వల్ల, వ్యూహాల వల్ల జగన్మోహన్ రెడ్డి అలా తయారయ్యాడని నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. అంతకంటే ముందుకు జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లోనే అలా ఉంది. ఆ గోబెల్స్ ప్రచారం గానీ, ఆ ఎదుటి వాళ్ళ మీద బురద పోసే ప్రయత్నం చేయడం గానీ. కామినేని శ్రీనివాస్ గతంలో అసెంబ్లీలో మాట్లాడే సమయంలో, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో చాలా అద్భుతంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ విషయంలో. ఒకసారి మనం ఆ వీడియో కూడా రాసి వెరిఫై చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ మీద, తనకు ఆల్రెడీ బురద మునిగిపోతూ ఎదుటి వాళ్ళకు కూడా బురద అందించే ప్రయత్నం చాలా పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి టీం వైపు నుంచి. అయితే ఇది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వైపు నుంచి కూడా జరుగుతూనే వచ్చింది, కాంగ్రెస్ వైపు నుంచి కూడా. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇలా జరుగుతూ ఉన్న ఏళ్ల తరబడి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ బురదను పూసుకుంటూనే ఉన్నారు, కడుక్కుంటూనే ఉన్నారు. ఎక్కడికక్కడ స్ట్రింజెంట్ గా తనకి చంద్రబాబు నాయుడు వైపు నుంచి కానీ, ఆయన టీం వైపు నుంచి కానీ వాటిని ఎక్కడ కూడా కండెమ్ చేసే ప్రయత్నం చేయాల. ఎప్పుడైతే ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అయిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు 95లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నిజానికి ఆ రోజు లక్ష్మీపార్వతి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఆ జనరేషన్ లీడర్స్ ఇప్పుడు ఎవరైనా ఉంటే అడగొచ్చు మీరు. మొన్న తీగల కృష్ణారెడ్డి ఇటీవలే మాట్లాడుతూ ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన. ఆ రోజు మేమందరం చంద్రబాబు నాయుడిని ఎంత కన్విన్స్ చేసినా ఆయన ఒప్పుకోలేదు ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం కోసం. ఆయన్ని ఇంకా భయంకరంగా మేము కన్విన్స్ చేసి లాస్ట్ మినిట్కి ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నామని చెప్పారు. ఎల్పీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాన్ని ఒక వెన్నుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డితో సహా అందరూ కూడా మామకి వెన్నుపోటు పొడిచిన అల్లుడు అనే మాటని నిన్న మొన్న పుట్టిన బొడ్డూడని చిన్నపిల్లలు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీడియాలోకి వచ్చిన కొత్తల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించాలంటే కాంగ్రెస్ నేతలు ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు మామకు వెన్నుపోటు అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద ఎప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఆయన కానీ ఆయన టీం కానీ. ఈ రోజున అన్ని పార్టీలో, తెలంగాణలో కాదు ఈవెన్ ఏపీలో కూడా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ రోజు ఈ ఎపిసోడ్ లో భాగస్వాములు అయి ఉన్నారు, ఇంక్లూడింగ్ కేసీఆర్. కానీ ఎక్కడ కూడా దీన్ని ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయలేదు, ఆయన కోసం రెస్క్యూకి రాలేదు. ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలందరూ ఎన్నుకుంటేనే కదా ఆయన ఎల్పీ లీడర్ అయింది, అంటే వాళ్ళందరూ సమ్మతిస్తేనే కదా. మరి చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆ బురద పూసుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? కాంగ్రెస్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తుంటే ఆయనకు ఆ స్థాయిలో ఎందుకు ఎవరు రెస్క్యూకి రాలేదు నాకు అర్థం కాదు. ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు కూడా దీన్ని డెలికేట్ అంశం అని వదిలేశారా కానీ ఎక్కడ కూడా అంశం మీద ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. నిజంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుచుంటే ఈరోజు ఎల్పీలో ఉన్న మిగతా లీడర్స్ అందరూ, మిగతా ఎమ్మెల్యేలందరూ ఆయనకు వన్ సైడెడ్ గా మద్దతు తెలిపి ఎల్పీ లీడర్గా ఆయన ఎలా ఎన్నుకున్నారు, ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? పోనీ ప్రజలు కూడా ఆయన వెన్నుపోటు పొడిచారని అనుకుంటా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసింది. నిజంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని అనుకుంటే మళ్ళీ 99 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడు? అంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవలేదు అని రాష్ట్ర ప్రజలు క్లారిటీ ఇచ్చినట్టే కదా. చంద్రబాబు నాయుడు చేసిన పనిలో చిత్తశుద్ధి ఉంది, ఆయన చేసిన పని సమర్థనీయమే. ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడవాలని లక్ష్మీపార్వతి ట్రై చేసింది అనే అంశంలో రాష్ట్ర ప్రజలే క్లారిటీ ఇచ్చారు కదా. అయినా సరే మామకు వెన్నుపోటు అనే అంశాన్ని ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే టీం అంతా కూడా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడికక్కడ దీన్ని చంద్రబాబు నాయుడు అంటే టీం ఎక్కడ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేసుకోలేదు. ఆ విషయంలో ఎప్పుడు వాళ్ళు ఇప్పటికీ కూడా ఎప్పుడో కాదు మాట పడతానే ఉన్నారు. మొన్న ఎప్పుడు అన్స్టాపుల్ ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగింది బాధాకరం అని చెప్పి ఒక డైలాగ్ చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఈ అంశంలో ఆయన ఎప్పుడు లోతుల్లోకి వెళ్లరు. చాలా సెన్సిటివ్ అంశం అని దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకపోవడం కారణంగా ఆయన మీద ఇలాంటి నిందలు చాలానే పడతా వచ్చాయి. ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఏంటంటే, పవర్ ఇష్యూలో, కరెంట్ ఇష్యూలో ఆ రోజు బషీర్బాగ్ లో చంద్రబాబు నాయుడు రైతులను చంపేశారు, రైతులు వస్తా ఉంటే ధర్నా కోసం, పవర్ కోసం అని చెప్తా ఉంటే, ఆ రోజు ముదిగొండలో కూడా ఇలాంటి ఇష్యూనే జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. మరి ఎందుకు ముదిగొండ ఇష్యూ జనాలకు గుర్తుండదు? ఓన్లీ చంద్రబాబు నాయుడు పేరు వచ్చేటప్పటికి బషీర్బాగ్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటారు? ఇది కేవలం ఒక గోబెల్స్ ప్రచారం మాత్రమే, చంద్రబాబు నాయుడిని బదనాం చేసే ప్రయత్నం మాత్రమే. కానీ ఆ స్థాయిలో ఆ టీం వైపు నుంచి, చంద్రబాబు నాయుడు టీం వైపు నుంచి దాన్ని ఖండించే వాళ్ళు మాత్రం ఉండరు అంత స్ట్రాంగ్ గా. ఈ లోపల వీళ్ళు ఖండించే లోపు ఇది మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది, ఇది నిజమే అనుకునే పరిస్థితి. చరిత్ర కూడా ఇప్పుడు జనరేషన్స్ కూడా ఎన్నో సందర్భాల్లో నిజమే అనుకున్న పరిస్థితి ఎదురు వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే కొన్ని ఇన్సిడెంటే తీసుకోవాలి. అన్ని ఇన్సిడెంట్ చెప్పుకుంటే ఈ రోజు మన వీడియో కూడా కొండవీటి చాంతడు అవుతుంది. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నారు అని ప్రచారం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అనలేదు. వ్యవసాయం మీద
రోజు రోజుకు పట్టుకోల్పోతా ఉన్నారు, దానికి ఎక్స్పెన్సివ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. మీరు టెక్నాలజీని కూడా తీసుకొచ్చి వ్యవసాయానికి జోడించండి, కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయండి అన్నాడు ఆయన. వాళ్ళకి అవసరమైన మాత్రమే దాన్ని తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్లో వ్యవసాయం దండగా అన్నారని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు అంటే అసెంబ్లీ వేదికగా సవాల్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి రికార్డులు తెప్పించండి అన్నారు ఆ రోజు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. కానీ ఎక్కడా కూడా రికార్డుల్లో కూడా ఆ పదం ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు అన్నట్టు. దాన్ని కనీసం ఎవిడెన్షియల్ దీని కింద కూడా చూపించలేకపోయినారు వైఎస్ అంటే. కానీ ఇప్పటికీ కూడా వ్యవసాయం దండగా అన్నాడు, వ్యవసాయం దండగా అన్నారు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోమన్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గురించి. అది కూడా ఎక్కడ కూడా టీడీపీ టీం రెస్క్యూ కానీ చంద్రబాబు నాయుడు దాన్ని సీరియస్గా మీకు దమ్ముంటే అవి తీసుకురండి అని ఎప్పుడు కూడా టీడీపీ వైపు నుంచి అంత స్ట్రాంగ్గా టీం మాట్లాడలేదు. సో ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలన్నింటిలో ఆయన మీద బురద పడతానే ఉంది. నెక్స్ట్ ఇంకొక సీరియస్ అంశం మనం తీసుకుంటే 2014 రాష్ట్ర విభజన అంశంలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన ఒకనొక సందర్భంలో ఎస్సీలో పుట్టాలనుకుంటామా అంటూ కూడా మాట్లాడారు. మాట్లాడితే దాన్ని ముందుది వెనకది కట్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి అనేది మనకు ఆ వీడియో చూస్తే చాలా క్యాటలారికల్గా అర్థమవుతుంది. కానీ దాన్ని మాత్రం ఎత్తేసారు, అటు ఇటు ఎడిటింగ్ చేసి ఆ ఒక్క విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేశారు. రోజా లాంటి వాళ్ళైతే ఇప్పటికీ పక్కన జీహెచ్ఎంసీ కార్మికులు వచ్చి తనకు కలవబోదంటే దూరం దూరం అంటా ఉంటుంది ఆవిడ. బట్ ఆవిడే నేనేమన్నా ఎస్సీనా నన్ను పట్టుకోవడానికి భయపడుతున్నారని మాట్లాడుతూ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎస్సీలో పుట్టాలని కోరుకుంటున్నారా అన్నారని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తుంది. ఇలా చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి అంటే అలాగే ప్రచారం చేసింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, చిన్నారెడ్డి అండ్ బ్యాచ్తో కలిసి తెలంగాణకి విభజనకి ఎలా లేఖిచ్చారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రత్యేకించి తెలంగాణ వాదులకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద రుద్దే ప్రయత్నం జరిగింది. ఇలాంటివి చాలా జరిగినాయి సంఘటనలు, ఇలాంటివి చాలా జరిగినాయి చరిత్రలో. అలాంటివన్నీ మరుగున పరిచి చంద్రబాబు నాయుడు ఒక బూచిగా, ఒక విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తా వచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు వ్యవహారంలో మునిగిపోయారు. ఆయన పీకల్లోతున ఈరోజు బయటపడలేని పరిస్థితి ఉంది. దీనిలో కూడా చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తారు ఆయన. ఇదే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగితే, తప్పు జరిగితే మేము క్షమాపణ చెప్తా ఉన్నాం, మా పార్టీ వైపు నుంచి ఎవరైనా దోషులు ఉన్నా సరే మీరు బయట పెట్టండి, వాళ్ళు మీకు అప్పగిస్తామని చెప్పినట్లయితే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పెరుగుండేది, ఆయన క్రేజ్ పెరుగుండేది అమాంతం. కానీ ఇక్కడ కూడా కింద పడ్డాను అదే పై చేయి అంటారు ఆయన. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ మా తండ్రి తిరుమలలో 7 కొండలు ఉన్నాయని చెప్తే వాటిని అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎక్కడో మాట్లాడిన ఒక బయట తీసుకొచ్చి 746, 747 జీవోలను వ్యతిరేకిస్తున్నానని చెప్పే మాటని అక్కడ ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో ఆయన ఫస్ట్ 338 జీవో ఇవ్వడం జరిగింది, కేవలం 2 కొండలే అని చెప్పేసి. ఇంటెన్షనల్లీ ఇచ్చారా లేకపోతే ఆయన అనుకోకుండా ఇచ్చారా అనే సంగతి పక్కన పెడితే దీన్ని మొత్తం హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాయి. అప్పటికే స్థానికంగా అక్కడ కొంత చర్చిలు ఎక్కువ కావడం, క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కువ కావడం, ప్రచారం చేయడం, అక్కడ ప్రార్థనలు, కొండ మీద ప్రార్థనలు జరగడం, ఇవన్నీ జరుగుతూ వచ్చేటప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ మతస్థుడికి చెందినవాడు కాబట్టి అందుకే 7 కొండలు తీసేసి 2 కొండలు అంటా ఉన్నారు అని చెప్పేసి చాలా వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. హిందూ సంఘాలు రోడ్డెక్కే ప్రయత్నం చేసినాయి ఆ రోజు. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది, తిరుమల కొండలు అన్నిటితో సహా శేషాచల అటవీ ప్రాంతం మొత్తం కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. 7 కొండలు కలిసే ఉంటాయి, అక్కడ విడదీసి వాటిని చెప్పలేం కూడా పరిధిని మనం. ఆ 2 కొండల వరకే మాత్రమే ఆ జోన్లో తిరుమల పుణ్యక్షేత్రం ఉంటుంది, మిగతాదంతా అటవీ శాఖ ఎందుకు ఉంటుంది, బ్రిటిష్ కాలం నుంచే ఉంది అది. కానీ దాన్ని ఎవరు కూడా ఎండార్స్ చేసే ప్రయత్నం చేయలేదు, ఎవరు అధికారికంగా ప్రకటనలు చేసే ప్రయత్నం చేయలేదు. అందుకనే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పర్టికులర్గా అంశాన్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన మీద అంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలోనే 746 జీవోని రిలీజ్ చేయడం, 7 కొండల పరిధి వరకు తిరుమల కార్యకలాపాలు జరగవచ్చు, భక్తులు కూడా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఆ జీవోని సవరించడం జరిగింది. అదైపోయిన కొద్ది రోజులకే అక్కడ స్థానికంగా ఉన్న స్థిరపడ్డ ఈ క్రిస్టియన్ మిషనరీస్ మీద కానీ క్రిస్టియన్స్ మీద కానీ కొంత ప్రెజరైజ్ అవుతా ఉంది, స్థానికంగా కొంత నెగోషియేషన్ జరుగుతూ ఉన్న క్రమంలో 747 జీవో కూడా వచ్చింది. సో ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళ మీద ప్రెజర్ జరుగుతూ ఉంది, కొంత క్రిస్టియన్ సంఘాల మీద కొంతమంది దాడి జరుగుతూ ఉంది లోకల్గా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక ప్రోగ్రాంలో మాట్లాడారు. ఈ జీవోలను అనవసరంగా గెలికే ప్రయత్నం చేశారు, వీటిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడితే దాన్ని విలన్గా చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. దాన్ని కూడా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు జీవో ఇచ్చిన విషయం చెప్పరు జగన్మోహన్ రెడ్డి. 338 జీవో ఎందుకు ఇచ్చారు అంటే, ఎందుకు గెలికే ప్రయత్నం చేశారంటే అది చెప్పరు. అది చెప్పకుండా కేవలం చంద్రబాబు నాయుడు ఏ సందర్భంలోనో మాట్లాడిన మాటను తీసుకొచ్చి ఒక్కటి దానికి యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా దాని మీద ఇప్పటికీ టీడీపీ స్పందించదు. ఇప్పటికీ టీడీపీ దాంట్లో నిజాలేంటి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా చెప్పినా నేను ఆ రోజు 746 అదేవిధంగా 747 జీవోలకు సంబంధించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే మాట ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడే క్రమంలో చాలా అంశాలు చాలా క్యాటలారికల్గా చెప్పారు ఆయన. మనం అందరం మాట్లాడేదానికంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన చెప్పేదానికి శాంటిటీ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు యానిమల్ ఫ్యాట్ ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పారు, ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడలేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. దీని మీద చంద్రబాబు నాయుడు సింపుల్గా చెప్పొచ్చు,
10% కన్నా తక్కువ ఉంటే యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ అక్కడ కనిపించమని ల్యాబ్ చెప్తున్నాయి, మేము ఇంకా దీని మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ వెళ్తామని చెప్పొచ్చు. దాని మీద కూడా ఎవరు మాట్లాడరు. కానీ పెద్దలు చెప్పినట్టు నిజం బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపే షర్ట్ అక్కడ తగిలిచ్చి ఆ షర్ట్ వేసుకుని అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తూ ఉంటారు. అలాగా చంద్రబాబు నాయుడు మీద ఈరోజు వాంటెడ్ది ఒక విష ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం జరుగుతూ వచ్చింది. దాని చంద్రబాబు నాయుడు ఆయన సాఫ్ట్ కార్నర్ కారణమా, లేకపోతే ఆయన ఇలా అబద్ధాలు మాట్లాడలేకపోవడం కారణమా, ఈ ప్రచారాలను ఎక్కడికక్కడ ఖండించలేకపోవడం కారణమా, ఈరోజు ఆయన నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన బొడ్డూడు నేతలు కూడా టార్గెట్ అవుతూ ఉన్నారు. సో ఇప్పటికైనా ఇట్లాంటి అంశాల్లో ఒక స్ట్రాంగ్ టీంని, మంచి వాయిస్ ఉన్న నేతల్ని ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేయడమే కాదు, ఆ ఫ్యాక్ట్ చెక్ అంశాలను జనం ముందుంచే టీంని తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత టీడీపీకి ఉంది అనే అంశాన్ని ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని ఇష్యూల్లో మనకు అర్థమవుతా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.